గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అయితే పరిపాలన చేతగాక ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ బిగ్ ఫైట్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ గానీ ట్రాన్స్కో గానీ జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కి కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పుపడి ఉన్నాం. రాబోయే కొన్ని తరాలు కూడా తాకట్టు పెట్టేశారు. ఈ విద్యుత్తును కొనటానికి పవర్ పర్చేజ్ చేయడం కోసం ఈ పవర్ పర్చేజ్ కోసం 30,406 కోట్ల రూపాయలు వెచ్చించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అట్లాగే సింగరేణి నుంచి పవర్ పర్చేజ్ వాళ్ళకున్న బకాయిలు సింగరేణి కట్టాల్సిన పవర్ పర్చేజ్ బకాయి 19,431 కోట్ల రూపాయలు. అట్లాగే జెన్కోకి పవర్ పర్చేజ్ కింద కట్టాల్సినటువంటి ప్రభుత్వ బకాయి 9,743 కోట్ల రూపాయలు. లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్ వీళ్ళు నిన్న మొన్నదాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరు వెళ్ళిన రాజస్థాన్ లో నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా. ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి రైతులతో సహా. అన్ని కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందు నవలపాలైనరు. దేనికి ఇదంతా చేతగాక